నమస్తే, వెల్కమ్ టు K6. మరి ఈసారి కూడా గణపతి పండుగ రానే వచ్చింది. 7వ తారీఖున గణపతి పండుగను జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఇంట్లో గణపతిని పూజించడం జరుగుతుంది. మరి అలాంటి గణపతిని మట్టి గణపతితో పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మరి ప్రతిసారి లాగానే GTPL K6 ఆధ్వర్యంలో ఈసారి కూడా మట్టి గణపతుల పంపిణీ అనేది ఉచితంగా అందజేయడం జరుగుతుంది 6వ తేదీన. కావున దానికి సంబంధించిన మట్టి గణపతుల ప్యాకింగ్ అనేది ఈరోజు చేపట్టడం జరిగింది K6 ఆఫీస్లో. మనం ఒకసారి దాని విజువల్స్ చూసుకుంటే ఇక్కడ అందరు కలిసి గణపతులను ఏదైతే 25,000 గణపతులని ఈసారి కూడా తీసుకురావడం జరిగింది. నిజామాబాద్ ప్రజలకు అందజేయడం కోసం ఆ గణపతులను ఒకటి ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది. ఇక్కడ చూస్తాం, ఇక్కడ మట్టి గణపతుల ప్యాకింగ్ ఏ విధంగా చూస్తున్నారో మనం చూస్తుంటే అందరు కలిసి ఆ గణపతి పాటలు వింటూ భక్తి శ్రద్ధలతో ఈ ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క మట్టి గణపతుల ఉచిత పంపిణీ అనేది 6వ తేదీన ప్రారంభమవుతుంది. మంగి మహారాములు అండ్ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ మట్టి గణపతుల పంపిణీ అనేది కొనసాగుతుంది. 6వ తేదీ నుంచి 7వ తేదీ ఉదయం వరకు కూడా ఈ మట్టి గణపతుల పంపిణీ అనేది కొనసాగనుంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఈరోజే మొదలు పెట్టేశారు. ఇక్కడ భక్తులు అయితే వారి ఏదైతే పలు మహిళలు ఇందులో పాల్గొని ఆ ప్యాకింగ్ని చేయడం మనం చూస్తున్నాం. మరి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈ ప్యాకింగ్ అనేది కొనసాగుతుంది. ఈ అయ్యప్ప అధ్యక్షులు మరియు సేవా సమితి ఆధ్వర్యంలో మరి వారు గంగాధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా అనిపిస్తుంటుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో పాల్గొంటున్నారు మీరు? గణేష్ మహారాజ్కి జై. నేను అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర ఉపాధ్యక్షుని, అట్లాగే రాష్ట్ర కార్యసభ్యుడు పతంజలి దానికి అట్లా వివిధ క్షేత్రాల్లో నేను బాధ్యతలు ఉన్నాయి. మనకు K6 ఆధ్వర్యంలో ఈ మట్టి గణపతులు కలకత్తా నుంచి తెప్పించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసము ప్రతి సంవత్సరం చేస్తారు. ఇది మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నేను ఈ దానిలో పాల్గొంటున్నాను. నేనే కాకుండా నా తరఫున మిగతా అందరు సభ్యులను ఇక్కడ ఇన్వాల్వ్ చేసి ఇటువంటి సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా నేను చేయాలి అనేది ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా చేస్తున్నారు. ఇది ఇష్టంతో చేస్తున్నారు, కష్టంతో కాదు. ఎందుకంటే గణపతి అన్ని పూజలకెల్లా గణపతి మొదటి పూజ కాబట్టి ఈ గణపతి పూజ చేస్తే మనకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి. అట్లాగనే పరివార పరిరక్షణ ఉంటుంది. అలాగే మనకు ఆనందం కూడా దొరుకుతుంది. ఎందుకంటే మనకు కలికాలంలో సేవ మరియు నామస్మరణ ఉంటుంది. ఇక్కడ భజన జరుగుతుంది, మళ్ళీ అట్లాగే సేవ జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతిసారి మాకు ఫోన్ చేసి అడుగుతారు, ఎప్పుడు ఉందండి అని అడుగుతుంటారు. కాబట్టి ఈసారి ఈ రోజు మొదలైంది. ఈ రోజు రేపు 2 రోజులు కార్యక్రమం ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది మొదలుపెట్టినప్పటి నుంచి మేము సేవ కార్యక్రమంలో ఉంటున్నాం. ఎప్పుడైతే మనకి K6 ఆధ్వర్యంలో ఈ మట్టి గణపతుల యొక్క పంపిణీ కార్యక్రమం ఉందో ఆ రోజు నుంచి అప్పటి నుంచి కూడా మన ఈ సంస్థలో మనం భాగస్వామి వీరితో పాటుగా మనం ఈ సేవలో ముందు ఉంటున్నాం. భారత మాత భజన పరివార్ సుబ్బారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో పాల్గొంటున్నారు? ఇలా ప్యాకింగ్ చేయడం ఎలా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాలుగా మా భారత మాత భజన పరివార్ వైపు నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీరు ఆలోచన ఏదైతుందో ఈ పరిరక్షణ విషయంలో మంచి ఆలోచన చేశారు. ఆ ఆలోచనకు అనుగుణంగా మేము కూడా రావాలని చెప్పేసి మా భజన మండలన్నీ రావడం, ఇవాళ రేపు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ విషయంలో ఇటువంటి మహత్తరమైనటువంటి మరి K6 వారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతుందో మొత్తం నిజామాబాద్ జిల్లా కాకుండా యావత్ దేశం అంతా కూడా దీన్ని ఆదర్శంగా చూసిన వాళ్ళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి K6 వారికి ముఖ్యంగా మా యొక్క భారత మాత భజన పరివార్ నుంచి ధన్యవాదాలు అర్పణ చేస్తున్నాం. మీరు మానస. ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రగతి నగర్ నుండి వచ్చాము. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి ప్యాకింగ్ చేస్తారు? 5-6 ఇయర్స్ నుండి వస్తున్నామండి. మేము భారతమాత భజన పరివార్ తరఫున వస్తున్నాము. మాకేంటంటే ఇక్కడ ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకి ఉంది కాబట్టి మట్టి గణపతులు దాని గురించి అని మేము సేవ గురించి వస్తున్నాము. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంత పెద్ద సేవ చేస్తున్న దాంట్లో వాళ్ళు చేస్తున్న సేవలో మేము చిన్న ప్యాకింగ్ చేసి అయినా సరే మా వంతు చేద్దామని అనుకొని వస్తున్నాము. ప్రతి సంవత్సరం వినాయక చవితి ముందు 15 రోజుల ముందు నుండే మాకు ఉత్సాహం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు చెప్తారు వాళ్ళు, ఎప్పుడు వెళ్తాము మేము ఈ ప్యాకింగ్ మంచిగా భజనలు చేస్తాం కాబట్టి చాలా ఆనందంగా అనిపిస్తుంది. K6 వారికి ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు కవిత. నేను ఇక్కడే సుభాష్ నగర్ నుంచి వస్తున్నానండి. గత 10 సంవత్సరాల నుంచి మన ఇందూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి పర్యావరణాన్ని సంరక్షించడానికి మట్టి వినాయకుల్ని శ్రీ ప్రకాష్ రెడ్డి సార్ గారు K6 వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ జరుగుతుంది. ఇందూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాము. ఇంకా రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమంలో ఇందూరు ప్రజలందరూ పాల్గొని ఈ మట్టి వినాయకుడిని తీసుకొని ఘనంగా పూజించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని చూస్తున్నారు కదండి. పర్యావరణాన్ని మనం పరిరక్షించకపోవడంతో
ఎలా తుఫాన్లు వస్తున్నాయో. సో అందుకని పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి మన ప్రకాష్ రెడ్డి సార్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ మట్టి వినాయకుల్ని తీసుకొని అందరూ ఘనంగా పూజించాలని, ఆ గణనాథుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని. ఓం శ్రీ గంగణపతే నమః. మరికొందరు సేవకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రాజీవ్ నగర్ భారత్ మాతా భజన్ పరివార్. మేము ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఎప్పుడు వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం, భజన చేసుకుంటా మంచిగా ప్యాకింగ్ చేస్తాం. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చేస్తాము ఎదురు చూస్తాం. చాలా బాగా అనిపిస్తుంది, చేస్తాము. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారుగా ఏదైతే పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా మట్టి గణపతుల పంపిణీ చేపట్టడం ఆ సారు, అందులో మేము కొంతవరకు సేవ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తామని చెప్పేసి ఇక్కడ సేవ చేసే వాళ్ళు తెలుపుతున్నారు. మరికొందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు వై గాయత్రి అండి. నేను ఇక్కడి నుంచి నిజామాబాద్ నుంచి ఉన్నాను. మీకు ఎలా తెలుస్తుంది ఇక్కడ ప్యాకింగ్ అనేది? మా భారత్ మాత పరివార్ భజన్ పరివార్ నుంచి మా సుబ్బారావు అన్నయ్య గారి నుంచి మేము వస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఉత్సాహంగా వచ్చినాం. మేము పాటలు పాడుతూ మంచి ఈ సేవను మేము అందుకుంటున్నాము. ఈ గణనాథుడు మాకు ఈ సేవ. అమ్మ, మీ పేరు? నా పేరు వైట్ల శ్రీలక్ష్మి. నేను మాది ప్రగతి నగరు. మాది భారత మాత భజన మండలి నుంచి వచ్చినాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో పాల్గొంటున్నారు? మేము 6 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 6 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. పర్యావరణ రక్షణకు రావాలి కదా అని అంటే మా భజన మండలి అందరినీ తీసుకుని వస్తున్నాము. మాకు 65 భజన మండలు ఉన్నాయి. 65 భజన మండలి అంటే అందరూ వస్తే ఇక్కడ సరిపోదు, ఏదో ఇద్దరు ముగ్గురు వస్తున్నారు. మొత్తం ఎంతమంది వచ్చారు మీ మండలి? మేము ఇప్పుడు 15 మంది వచ్చారు. ఇంకా వస్తారు ఇప్పుడు, ఇంకా రాలేదు. కొంతమంది రేపు వస్తారు. అందరూ ఒకసారి వస్తే ఇక్కడ ప్లేస్ లేదు కదా, కొంచెం తక్కువ చేసినాం. థ్యాంక్ యూ అమ్మ. మీ పేరు సార్? నా పేరు బుచ్చన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? జిల్లా పతంజలి యోగ సమితి అధ్యక్షుడిని నేను. జిల్లా మేము ప్రతి సంవత్సరం దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తున్నాం మీ దగ్గరికి. ఎలా అనిపిస్తుంది 6 సంవత్సరాల నుంచి ఇందులో అద్భుతంగా. హైదరాబాద్ పోయేది ఉంటే కూడా ఆగి ఇది చేసుకొని సర్వీస్ చేసుకొని పోదామన్న ఉద్దేశంతో ఆగిన నేను. చాలా అద్భుతం. నలుగురం వచ్చినాం ఇక్కడ. ఇంజనీరింగ్ గంగాధర్ మాతోటి, ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఈయన భారస్వామి ట్రెజరరు, మా అక్కయ్య ఉన్నారు, ఇంకా వాళ్ళు యోగ సాధకులు, మేము జిల్లా పతంజలి యోగ అధ్యక్షులు. దాదాపు మేము ప్రతి సంవత్సరము దాదాపు ఒక 15 నుంచి 15 క్లాసులు ఫ్రీ క్లాసెస్ పెడతాము యోగా. తర్వాత ఏంటంటే అందరికీ ఆరోగ్యంగా అందియాలనేది మా సంకల్పము. సో అందులో అదే భాగంగా ఇది కూడా K6 వాళ్ళు ప్రతి సంవత్సరం ఇది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మాకు ఒక అద్భుతమైన అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మొదలేమో రానని చెప్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఉన్నది, మాకు ప్రతి సంవత్సరం ఇట్లని వీలండి, మేము కూడా వస్తామని, మేము కూడా సేవ చేసుకునే భాగ్యం మాకు కూడా కలుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా లోపల మనసులో ఒక తపన ఉంటుంది. ఎందుకంటే అందరు చూసిన తర్వాత మేము ఎందుకు ఒప్పుకోతాం అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకొరకు ఈ K6 వాళ్ళకు ఆ భగవంతుడు ఎల్లకాలాల ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి, వారి కార్యక్రమాలు విజయవంతంగా కావాలని చెప్పి మీరు కూడా ప్రతి ఒక్కరికి ఈ యోగా అని చెప్పాలా. ఇప్పుడు స్వామి రామ్దేవ్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి గర్గర్ యోగా అనేది చాలా అద్భుతమైన క్లాసు. వారం రోజులు ఎక్కడైనా మేము ఒక 10 మంది ఉన్నారు అంటే మేము అక్కడ క్లాస్ చెప్పడానికి, ఫ్రీ క్లాస్ చెప్పడానికి మాకేం అభ్యంతరం లేదు. ఒక 10 మంది ఉన్నారంటే చాలు, అక్కడికి వచ్చి మేము క్లాస్ చెప్తాము. సో అందులో భాగంగానే ఈ సర్వీస్ కూడా మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళతోటి ఇదే మాట్లాడడం, మీరు యోగా చేస్తారా, చేయరు, ఎందుకు చేయరు, చేస్తే బాగుంటుంది కదా. మీరు రోజు 6 గంటలు పని చేస్తున్నారు, మీరు యోగా చేసినట్టయితే ఇంకో 2 గంటలు అదనంగా మీరు పని చేయగలుగుతారు. ఇది మీరు చేసిన తర్వాత మీకు అనుభూతి ఏర్పడుతుంది. ఏదైనా కానీ తింటే మనకు టేస్ట్ ఏర్పడుతుంది. ఇది కూడా యోగా చేసిన తర్వాత దాన్ని ఎట్లా ఉన్నది ఏం కదా అనేది దాని ప్రభావం ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ K6 వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీకు కూడా మా తరఫున, మా జిల్లా కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున, తర్వాత స్వామి రామ్దేవ్ గారి మన దివ్య ఆశీస్సులు, ఆచార్య బాలకృష్ణ గారి ఆశీస్సులు మీకు కూడా ఉండి మీరు కూడా యోగా అందరికీ పంచి పెట్టాలని చెప్పి, చేపియాలని చెప్పి ఒక సంకల్పంతో ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా మరి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఓం నమస్తే, జై హింద్. అక్క, మీ పేరేంటి? ప్రవీణ నా పేరు. ఓం గణేశాయ నమః. ఎక్కడి నుంచి వస్తున్నారు? గంగాస్థాన్ వినాయకుని టెంపుల్ దగ్గర నుంచి వస్తున్నామండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను ఇదే ఫస్ట్ టైం అండి, నాకు తెలీదు ఇట్లా ఉంటుందని. ఆంటీ చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ వెరీ బ్లెస్ఫుల్, ఐ థింక్ సో.
ఐఎమ్ వెరీ బ్లెస్డ్ కమ్ హియర్. ఓకే థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? జయశ్రీమన్నారాయణ, జమున, నిజామాబాదు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాం. మీ సేటు చాలా మంచోడు, మంచి సేవ చేపిస్తున్నాడు. మనకి ఇట్లా మట్టితోని చేయడం మంచిది కదరా, అన్నిటికీ చెట్లకు దీనికి చాలా బాగుంటుంది. నాకు చాలా సంతోషం. మీ సేటు మళ్ళీ పాపం వచ్చిన వాళ్ళు ఆకలితో ఉండద్దని పాపం నీళ్ళు, టీ ఏదో తనకు కలిగింది చేస్తాడు, అన్నం కూడా పెట్టి పంపిస్తాడు. చాలా చాలా ధన్యవాదాలు. చిన్నగా ఒక పాట పాడతా. ఓకే అమ్మ, ప్రతిసారి కూడా భజన కార్యక్రమం పాటలు పాడుతూ సాంగ్స్ వింటూ చేస్తుంటారు, ఏదైనా పాట పాడతారా? వెంకయ్య వెంకయ్య వేముల్ తాత కంకా పండు కామారూపం దూది మడుగులు దుప్పట్రేకులు ఆవు నీళ్ళు అనంతపత్రి తెల్లని గుళ్ళో నల్లని వెంకయ్య 4 చేతులు నమస్కారం. మీకు కూడా ధన్యవాదాలు రా. ఓకే థ్యాంక్ యూ అమ్మ. అమ్మ మీ పేరు? మా పేరు శ్యామల. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ కంటేశ్వర్. ఓకే, ఇట్లా మట్టి గణపతులు అందరు చేయడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మట్టి గణపతులతోని పరిరక్షణ తగ్గుతుంది, నీళ్ళు కాలుష్యం కూడా తగ్గుతుంది. మనకు దేనికైనా కలర్ కూడా మనకు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఆ కలర్తో కూడా మనకి ఇదైపోతుంది కదా, అందుకొరకు మట్టి గణపతులు శ్రేష్టమని ఈ ఫ్రీ గణపతులు కలకత్తా నుంచి వస్తున్నాయి కాబట్టి మేము సేవకు కూడా ఫ్రీగా వస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఈసారి అయితే ఇప్పుడే వచ్చినాము. మొదటిసారి ఏ ఆనందం ఉంది ఇక్కడ గణపతిని చూస్తుంటే. ఈయనంత భాగ్యం మనకి ఎక్కడ ఉంటుంది? ఈయననే మొదటి దేవుడు మన గణపతే కదా. ఈ గణపతి సేవ చేయడం చాలా అదృష్టం అనుకుంటున్నాను నేను. నా పేరు ఆండాలు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కేసీఆర్ కాలనీ నుంచి వచ్చాను. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇది మొదటి సంవత్సరము. మొదటి సంవత్సరం. ఎలా అనిపిస్తుంది మొదటిసారి చూస్తున్నారు ఇదంతా? చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటివి చేయడం మొదటిసారి కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మీ ఇంట్లో ప్రతిసారి ఏ గణపతిని పెట్టి పూజిస్తారు? మేము మట్టి గణపతినే పెట్టి పూజిస్తాం. ఎందుకంటే ఈ కలర్ల వల్ల అంతా పొల్యూషన్ అవుతుంది కాబట్టి మేము ఇదే ఉపయోగిస్తాము, దీన్నే ప్రతిష్ఠిస్తాము. ఓకే, ఎవరు చెప్పారమ్మా మీకు ఇక్కడ ఇలా సేవా కార్యక్రమం అవకాశం ఉందని? ఈ విజయమ్మ గారు చెప్పారు, జమునమ్మ గారు చెప్పారు. మా కాలనీలోనే ఉంటారు వాళ్ళు, చాలా మంది ఇక్కడికి వస్తుంటారు, అందుకని తెలిసాను. ఓకే థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? నా పేరు తులా విజయమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారా? ఎల్లమ్మగుట్ట. నేను ఎప్పుడు వచ్చినా చాలా మంచిగా జరుగుతుంది ఇక్కడ. ఆ సార్ పేరు ఉంది నాకు తెలియదు. ప్రకాష్ సారా? ప్రకాష్ సారు ధన్యవాదాలు, కోటి ధన్యవాదాలు. మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇటువంటి సేవ చూపించుడు, మాకు ఇంత పెద్ద గొప్ప పని చూపించుడు. ఇది సేవ మేము పని అనుకుంటలేము, మేము మాకు సేవ ఇది దొరికింది కాబట్టి మేము చెయ్యాలి అనుకొని ఒక 4గురిని తీసుకొస్తామా నేను ఎప్పుడు కానీ, ఏ సంవత్సరం కానీ ప్రతి సంవత్సరము మంచిగా 4గురిని తీసుకొచ్చి, ఇంకా ఈసారి లేరు వాళ్ళు, వేరే ఊర్లలో ఎండ్రు ఆనాలు వాడుకు ఇంకా రాలేదు. కానీ ఎప్పుడైనా కానీ ప్రతి సంవత్సరం నేను చాలా మందిని తీసుకొస్తా, చాలా సేవ చేస్తాము మేము. చాలా మమ్మల్ని కూడా ప్రకాష్ సారు చాలా చేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి మేము లెక్కలేదమ్మా, లెక్కలేదు, వస్తూనే ఉన్నాం. తెలిసినప్పటి నుంచి వస్తూనే ఉంటాం మేము. మట్టి గణపతిని ఇంట్లోనే అసలు మేము పెట్టుకోము, కానీ ఇక మా బిడ్డ వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి తీసుకుపోయి ఇస్తాను నేను అట్లా. ఓకే అమ్మా థ్యాంక్ యూ. నా పేరు అన్నపూర్ణ. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? చెప్పండి, ఎలా అనిపిస్తుంది మట్టి గణపతుల పంపిణీ? చాలా సంతోషంగా ఉన్నది. మమ్మల్ని ప్రతి సంవత్సరము ఇన్వైట్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి సంవత్సరం మమ్మల్ని మట్టి గణపతి ప్యాకింగ్కు ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాము. మళ్ళీ పర్యావరణ పరిరక్షణ మీద మట్టి గణపతులతో పూజ చేస్తే అందరికీ సంతోషం అనిపిస్తుంది. వేరే మట్టి గణపతులు కాకుండా వేరే కల్తీ ఇట్లా పెయింట్ దాంతో ఉంటే కొంచెం జంతువులకు పర్యావరణకు కొంచెం ప్రాబ్లం అవుతుందని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. नगरी
महाद्वारया नगरीचा तू दैवत अमुचा विनायका दैवत अमुचा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आदिश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन विनायक हे गजानन विनायक हे गजानन विनायक हे गजानन हे सुख करता तू दुख हरता बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनाचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वारया नगरीचा तू राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आदिश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन 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 నా పేరు ధర్మవ్వ. ఆదర్శ్ నగర్. ఎన్ని సంవత్సరాల నుంచి మేము చాలా రోజులైంది రాబట్టి మట్టి గణపతులు చాలా ఇష్టం మాకు. అక్కడ రెడీ చేసి ఇస్తారు K6 వాళ్ళు, అప్పుడు కూడా వెళ్ళి తెచ్చేవాళ్ళం. చాలా సంతోషం. ప్రతిసారి ఇక్కడ నుంచి గణపతి ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. అందరికీ మంచి కాలుష్యం లేకుండా మంచి ఏదలికి K6 వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నది. గణపతికి వాళ్ళకి శుభం జరగని K6 వాళ్ళకు మాకు కూడా చాలా సంతోషం. అందరికీ ఉచితంగా ఇచ్చుడు, ఇంత సేవ చేపించుడు చాలా ఆనందంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ అమ్మ. భూమికి కృష్ణ జన్మభూమికి కాశీ విశ్వనాథ్కి సీతా మాతాకి పవన సుత హనుమానికి గో మాతాకి సీతా మాతాకి గంగా మాతాకి गजानन महाराज की सत्य सनातन हिंदू धर्म की हिंदू राष्ट्र की अखंड भारत की भारत माता की भारत माता की महागणपते नमोस्तुते महागणपते नमोस्तुते मातंगमुख है नमोस्तुते गिरिजानंदन नमोस्तुते गिरिजानंदन गिरिजानंदन नमोस्तुते
రక్షక అనాథ రక్షక ఆనందదాయక ఉమా మహేశ్వర హే శివనందన సిద్ధి వినాయక గజానన బల మహాగణపతే నమోస్తుతే మహాగణపతే నమోస్తుతే మాతంగముఖ హే నమోస్తుతే గిరిజానందన నమోస్తుతే గిరిజానందన పార్వతి తనయా నమోస్తుతే गजानन महाराज की राजा रामचंद्र भगवान की राम जन्मभूमि की कृष्ण जन्मभूमि की काशी विश्वनाथ की सीता माता की पवन सुत हनुमान की गो माता की गीता माता की गंगा माता की तुलसी माता की श्री लक्ष्मी माता की सरस्वती माता की सत्य सनातन हिंदू धर्म की हिंदू राष्ट्र की अखंड भारत की भारत माता की भारत माता की भारत माता की
చూసారుగా ఎంతో చక్కగా పాటలు పాడుతూ భజన చేస్తూ ఆ గణపతి పాటలు వింటూ ఈ ప్యాకింగ్ అనేది చేస్తున్నారు. 6వ తేదీన గణపతుల ఉచిత పంపిణీ కొనసాగనుంది. ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతిని పూజించడం, ఈ పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యతగా తీసుకొని ఇక్కడ ఇచ్చే ఉచిత గణపతులను వచ్చి తీసుకెళ్లగలరని కోరుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఆ గణేశుని ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాగే అందరిపైన ఉండాలని చెప్పేసి K6 తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామన్ సంజయ్తో సంధ్య.